హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈరోజు నేను కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే చాలామంది స్కిన్ కేర్ టిప్స్ అడుగుతున్నారు అండ్ ఫేస్ స్మూత్గా అవుతుంది, పింపుల్స్ లేవు, ఏం యూజ్ చేస్తారని చెప్పేసి. అండ్ షార్ట్ వీడియోలో అయితే కంప్లీట్ డే అంతా తీయడానికి రాదు కాబట్టి ఇంకా నా డే ఎట్లా ఉంటుందో కూడా షేర్ చేసుకుంటా. ఇంకా హస్బెండ్ని పంపించిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మండే కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన. ఫస్ట్ పూజ చేసుకోవాలి అండ్ ఎవ్రీ సింగిల్ డే చేస్తాను. అందుకే ఇగో టెంపుల్ అంటే దేవుడి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా. సో ఇదంతా సదిరి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది పూజ చేయడానికి. దాని తర్వాత చదువుకోవడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్. సో కంప్లీట్ 1 అవర్ పూజ తర్వాత ఐల్ బి బ్యాక్. స్టే ట్యూన్. చాలా స్కిన్ కేర్ టిప్స్ అండ్ రెమెడీస్, ఫుడ్ రెమెడీస్ కూడా చెప్తా క్విక్గా ఎట్లా చేసుకోవాలనేది. సో కంప్లీట్ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ పూజ అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎవ్రీడే చేస్తా. దాని తర్వాత దత్తాత్రేయ మహావజ్ర కవచ్ ఉంటుంది, అది చదువుతా. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, నాకు చాలామంది పెళ్ళి అయిన తర్వాత నా క్లోజ్ సర్కిలే అడిగిర్రు, లైక్ స్కిన్ చాలా బాగా అవుతుంది, ఏం చేస్తున్నావు, ఏం పెడుతున్నావు అని చెప్పేసి. చిన్న చిన్న చేంజెస్తోని స్కిన్ ఇట్లా అయితే అయ్యింది. నేను పెద్ద ఎఫర్ట్స్ పెట్టి అట్లా ఏం చేయట్లేదు. అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా జస్ట్ ఒక మార్నింగ్ మాయిశ్చరైజర్ అండ్ నైట్ ఒక మాయిశ్చరైజర్ అంతే అప్లై చేస్తున్నా. బట్ అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత రోజు ఇట్లా వజ్రకవచ్ చదువుతా అనమాట. ఇంకా అది చదవడానికి నాకు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. పూజకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో అట్లా 45 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా స్టార్ట్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా దత్తుకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పంపించేసాను అనమాట. దాని తర్వాతనే పూజ చేసుకుంటా, బికాజ్ 8:30 లోపు బాక్స్ అవ్వాలి అట్లా అని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ వేసుకున్న ఈ టీషర్ట్ అయితే 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నా అనమాట మ్యాక్స్లో. ఎందుకు పక్కకు పెట్టినో తెలీదు, అప్పటి నుంచి అసలు వేసుకోలేదు. బట్ ఈరోజు వేసుకునేసరికి అది చాలా బాగుంది. లిటరల్లీ నాకు ఫుల్ నచ్చింది అనమాట. అది గ్రే కలర్లో ఉంది స్వెట్ షర్ట్. జస్ట్ అప్పుడు ఆఫర్లో 399కి వచ్చినుండే. ఈ మహావజ్ర కవచ్ అనేది మా అమ్మమ్మ తెప్పించింది. సో మరాఠీలో ఉంటుంది అనమాట ఇదంతా కూడా. అంటే లాంగ్వేజ్ తెలుగులో రాసిర్రు కానీ కన్వర్జేషన్ అంతా మరాఠీలో ఉంటుంది. అండ్ తెలుగులో కూడా చాలామంది మన వీడియోస్లో ఉన్నాయి, అది కూడా తెలుగులో వజ్ర కవచ్ ఉంటుంది. ఎవ్రీడే చదివితే ఏంటంటే మనకు హెల్త్ బాగుండి ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి, అందుకని చదువుతా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా గంగాలంలో రోజు ఫ్లవర్స్ వేసేసుకొని ఇంకా ఇప్పుడు నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అదంతా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. రోజు ఏం చేస్తా అంటే పనంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇదైతే బ్రష్ చేసుకునేటప్పుడు అప్పుడే దీన్ని రోల్ చేసుకోవాలి. ఐస్ రోలర్ ఇట్లా ఉంటుంది, అమెజాన్లో దొరుకుతుంది. దాంట్లో జస్ట్ వాటర్ ఫిల్ చేసి ఫ్రీజర్లో పెడితే చాలు, ఇట్లా ఐస్ అయిపోతుంది. ఎందుకంటే నార్మల్ ఐస్ క్యూబ్స్తో పెట్టుకుంటే చెయ్యి ఆ కూల్నెస్ని బేర్ చేయలేదు. సో ఈ స్కిన్ కేర్ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. బికాజ్ ఐస్ రోలింగ్ వల్ల ఫేస్ చాలా స్మూత్ అయింది. ఓపెన్ పోర్స్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ అయినాయి. కాకపోతే నా ఫేస్లో ఉన్న ఓన్లీ ప్రాబ్లం డార్క్ సర్కిల్స్. దాన్ని నేను ఏం చేయలేను, ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తా కాబట్టి ఇంకా అవి అట్లా ఉంటాయి. అదర్వైజ్ ఇంకా ఈ పఫీనెస్ ఉంటుంది కదా ఐస్ కింద, అదంతా పోయి నీట్గా అయింది. ఇంకా మేకప్ ముందు వేసుకుంటేనైతే మంచిగా వస్తుంది, మేకప్ ఈవెన్గా వస్తుంది అనమాట, ఏం కొంచెం ఇట్లా స్క్రాచెస్ లేకుండా. దాని తర్వాత సన్ స్క్రీన్ బేసిక్గా ఇంట్లో ఉంటే పెట్టుకోను, కానీ ఆ రోజు మీకు స్కిన్ కేర్ టిప్స్ యూజ్ చేసి చెప్తా అన్నాను కాబట్టి గుడ్ వైబ్ వాళ్ళది నేను స్కిన్ కేర్లో చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేసిన. అండ్ సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇట్లా పెట్టుకోగానే అంతా వైట్గా అనిపిస్తుంది, కొంచెం అబ్జర్వ్ అయిపోగానే నీట్గా అవుతుంది. కాకపోతే ఫేస్ అంతా కొంచెం డల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డాట్&కీ విటమిన్ E+C మాయిశ్చరైజర్. ఎంత బాగా వర్కౌట్ అయిందంటే నాకైతే ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి ఇది ఆల్మోస్ట్ బాక్స్ ఎండింగ్ అప్పుడు మీకు రివ్యూ చెప్తున్నా, చాలా బ్రైట్గా అవుతుంది. అండ్ ఫేస్ అయితే మస్తు స్మూత్ అయిందనమాట. స్కిన్ అంతా కూడా చాలా మెత్తగా అవ్వడం అట్లా అయింది. డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తా. ఇంకా అంతే. లిప్స్కి అయితే లిప్ బామ్ పెట్టుకునేదాన్ని ఒకప్పుడు. ఇంకా నాకు లిప్స్కి లిప్ ఎలర్జీ వచ్చిన తర్వాత జస్ట్ హోమ్ మేడ్ నెయ్యి పెట్టుకుంటున్నా, అంతకుమించి లిప్స్కి ఏం పెట్టాను. ప్లమ్ లిప్స్టిక్స్. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి రాగి జావ తాగేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఒక ఫ్రూట్ తినాలి కాబట్టి జామకాయ ఉంది, ఆ రోజు మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చింది, ఆ జామకాయలు తింటున్నా. ఎందుకంటే ఈ మధ్యనే మెల్లమెల్లగా నేను ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నా, చాలా కష్టం అవుతుంది, బట్ తింటే చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత నాకు ఆఫీస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు, బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న వర్క్స్ చెప్తారనమాట, అవి ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నా. బట్ ఆన్ దట్ స్పెషల్ డే నేను వీడియో షూట్ చేసే రోజు ఏమైందనంటే ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చి అది అసలు ఆన్ అవ్వలేదు, చాలా వర్క్ ఉండే.
బట్ ఏం చేయలేము, కాసేపు ట్రై చేసిన వదిలేసిన. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే రేపు ట్యూస్డే, అంటే నేను వీడియో షూట్ చేసేది మండే రోజు అనమాట. ట్యూస్డే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే ఉంది. సో నేను ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట. చాలా మంత్స్ అవుతుంది నా కాలేజ్ ఫ్రెండ్స్ని కలిసి. సో వాళ్ళని కలవడం కోసం మంచిగా రెడీ అయ్యి స్కిన్ కేర్ అంతా చేసుకొని వెళ్దామని చెప్పి ఇట్లా స్కిన్ కేర్ వీడియో స్టార్ట్ చేసిన. సో నైట్ వరకు నా వ్లాగ్ కంటిన్యూగా వీడియో ఎండ్ వరకు చూస్తే స్కిన్ బ్రైట్ అవ్వడానికి అవన్నీ అవ్వడానికి నేను ఏమేం చేస్తున్నా అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇంట్లో యూజ్ చేసే చిన్న చిన్న టిప్స్తోని నాకు బెటర్ రిజల్ట్ వచ్చింది. సో మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ల్యాప్టాప్ అయితే చాలా సతాయించింది, ఆ రోజు రాలేదు. ఇంకా నన్ను ఆఫీస్ డీటెయిల్స్ ఏం జాబ్ చేస్తారని కూడా అడుగుతుర్రు. బట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అది కూడా వీడియో పెడతా. జస్ట్ కొన్ని డేస్ వెయిట్ చేయండి అంతే, నాకు సూన్ ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ల్యాప్టాప్ రాకపోవడంతో చేసేది ఏం లేక నేను జస్ట్ లంచ్ చేసేసి మంచిగా కిచిడి ప్రిపేర్ చేసుకున్నా. దాని ఫుల్ రెసిపీ షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇంకా పడుకున్నా అనమాట, తెలియకుండానే నిద్రపోయినా. లేచేసరికి ఫేస్ అంతా ఎట్లా స్వెల్ అయ్యి ఉంది డల్గా. చాలామందికి లేచిన తర్వాత ఒక యాంగ్జైటీ ఉంటుంది, సో నాకు కూడా అట్లానే ఉంటుంది అన్నమాట. కాసేపు బుక్ చదువుకున్నా, వాల్మీకి రామాయణం అని చెప్పేసి. ఈ బుక్ చాలా నచ్చింది నాకు, కంప్లీట్ రామాయణం ఉంది, ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఈ బుక్లో. సో అదంతా బుక్ కంప్లీట్ అయిపోయేసరికి దత్తు ఆఫీస్ నుంచి వచ్చేసిండు. సో వాళ్ళిద్దరికి నేను నాకు నైట్ వచ్చిన డ్రీమ్ చెప్తే దానికి నవ్వుతున్నారు అనమాట. వాళ్ళు లిటరల్లీ అంతా కామెడీగా ఫన్నీగా ఉంటాయని చెప్పేసి. నా డ్రీమ్ కన్నా విహాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఫన్నీగా ఉండే. సో అట్లా ఈవినింగ్ స్నాక్స్ అయితే వాళ్ళకు కూడా అటుకులు చేసి ఇచ్చిన. చాలా డేస్ అవుతుంది చేసుకోక, మమ్మీ చేస్తే తినడం తప్ప నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. అండ్ దాంట్లో కొంచెం మిక్చర్ యాడ్ చేసుకున్నా. బేసిక్గా నేను ఈవినింగ్ ఇట్లాంటి స్నాక్స్ అసలు తినట్లేదు, బట్ లంచ్కి చాలా హెల్తీగా కిచిడి తిన్నా కాబట్టి ఈవినింగ్ సర్లే చాలా డేస్ అవుతుందని చెప్పేసి ఇట్లా తిన్నా. ఇంకా డైలీ దత్తు ఆఫీస్ నుంచి రాగానే స్నాక్స్ టీ తాగేసి జిమ్కి వెళ్ళిపోవడమే. సో మళ్ళీ ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. ఇప్పుడు కూడా నేను సేమ్ డాట్&కీది ఈ విటమిన్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా. ఈ ఫేస్ వాష్ యూజ్ చేసి నుంచి స్కిన్ చాలా ఫెయిర్గా అయిందనమాట, చాలా వైట్గా అయింది. అండ్ మనం ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా కూడా ఖచ్చితంగా 1 minute రబ్ చేసుకోవాలి. అంటే 1 minute వరకు అట్లా వాష్ చేస్తూనే ఉంటే దాని రిజల్ట్స్ తెలుస్తాయట. చాలామంది కొత్త ఫేస్ వాష్ యూజ్ చేసినాం కానీ ఏం రిజల్ట్ రాలేదు అనుకుంటారు. 1 minute పక్కా యూజ్ చేయాలి. అండ్ డైలీ 2 times పెట్టుకుంటేనే ఆ ఫేస్ వాష్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ సేమ్ మాయిశ్చరైజర్. లిటరల్లీ స్కిన్ బాగుండాలి అని అంటే మనం తుడుచుకునే టవల్ వే కూడా ఒక రీజన్ అనమాట. జస్ట్ ట్యాప్ చేయాలి, ఇట్లా హార్ష్గా రబ్ చేయొద్దు. అది హెయిర్కైనా కూడా ఫేస్కైనా కూడా అట్లా నీట్గా రబ్ చేస్తేనే సెలబ్రిటీస్ అందరు ఇవే ఫాలో అవుతారు. సో మనం కూడా ఎంతో కొంత అయినంత వరకు ఫాలో అయితే మన స్కిన్ కూడా బెటర్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా, జిమ్ కోసం టీషర్ట్ వేసుకున్నా. జిమ్కి వెళ్ళడం అందరు ఏమంటారు అంటే సన్నగా అవుతారు, మళ్ళీ కొన్ని డేస్ చేసి మానేస్తే లావ్ అవుతారు అన్నీ చెప్పారు. బట్ నేను చాలా రీసెర్చ్ చేసి అందరినీ అడిగిన తర్వాతనే జిమ్ స్టార్ట్ చేసిన. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను పెళ్ళి అప్పుడు దాని తర్వాత చాలా వెయిట్ పెరిగిన అనమాట. లిటరల్లీ ఒక 3 kgs పెరిగిన 3 monthsలోనే, ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల. అందుకని అది తగ్గిద్దామని జిమ్కి వెళ్తున్నా. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కోసమే కాకుండా హెల్తీగా ఉండడానికి. నాకు జిమ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. డే అంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం సేపన్నా బయటకు వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నన్ను జిమ్కి వెళ్ళేటప్పుడు ఫ్రూట్ తినమన్నారు, అది కాదు. నీ మోహానికి ఎప్పుడన్నా ఫ్రూట్స్ తినిపోయినావా? మేము నిజం చెప్పే 2 నెలలలో నన్ను తిడుతున్నావు. థ్యాంక్ యూ. యాక్చువల్గా జిమ్కి వెళ్ళేటప్పుడు ఫ్రూట్ తినాలి ఫ్రెండ్స్. ఆ తిండి కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి జిమ్కి వెళ్తున్నా. అండ్ నేను లైట్ అయ్యు అండ్ నేను ఏమన్నా చేద్దాం అన్నప్పుడే ఇట్లాంటివి ఇస్తాడు. నేను అసలే ఫుడీ కాబట్టి టెంప్ట్ అయిపోతా. మ్యాక్సిమం చాలా ట్రై చేస్తున్నా, బయట అస్సలు తినట్లేదు, అట్లాంటివన్నీ హ్యాండిల్ చేస్తున్నా. కానీ ఇంట్లో కొందరు డిస్టర్బ్ చేస్తారు అన్నమాట ఇట్లా. బట్ ఎనీ హౌస్ బాగుంది. ఇది ఇంటి పక్కనే ఉంటుంది జిమ్. సో ఇక్కడ ఏంటంటే గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ ట్రైనర్ ఉంటారు అండ్ సపరేట్గా ఫ్లోర్స్ ఉంటాయి. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం జిమ్ చేస్తున్నా. ఇట్లా రాగానే ఫస్ట్ అయితే ట్రెడ్మిల్ చేస్తా, తర్వాత ట్రైనర్ చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసరికి లిటరల్లీ స్వెట్ అవుట్ అయితే ఎంత హ్యాపీగా ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుంది అంటే నా స్కిన్ ఇంప్రూవ్ అవ్వడానికి
ఇది కూడా ఒక రీజన్ అనిపిస్తుంది, బికాస్ లోపల ఉన్న స్వెట్ బయటకు వెళ్తేనే కదా ఫేస్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇదేం వాంటెడ్గా చేసింది కాదు, నేను వెయిట్ లాస్ కోసం చేసిన, బట్ చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. అండ్ ఇంకా జిమ్కి వెళ్ళిన తర్వాత నేను చాలా యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేసిన. ఇక్కడ జిమ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాము. చపాతీ అండ్ కొంచెం ఆలు ఫ్రై చేసినాను. దాని తర్వాత టమాటా కర్రీ, సలాడ్ అయితే లంచ్కి డిన్నర్కి పక్కా తీసుకుంటున్నా. వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది స్కిన్. కానీ అన్వాంటెడ్లీ ఏమైందంటే నాకు టైం లేదు స్కిన్ కేర్ చేసుకోవడానికి, చాలా లేట్ అయిపోయింది. జస్ట్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా. మార్నింగ్ 7కి నాకు ట్రైన్. నైట్ క్రీమ్ కూడా నేను డాట్ అండ్ కీదే యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది ఇది కూడా. కాకపోతే మాయిశ్చరైజర్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది నా నైట్ స్కిన్ కేర్. మార్నింగ్ ఇంకా కొన్ని రిచువల్స్ ఉన్నాయి స్కిన్కి చేయాల్సినవి, అవి చేసి చూపిస్తా. బర్త్డే పార్టీకి లేట్ అవుతుంది, నేను లేవనేమో అన్న భయంతో తొందరగా పడుకున్నా, సారీ. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఓన్లీ స్కిన్ కేరే చూపిస్తాను, ఇట్లా మేకప్ స్కిన్ ప్రోడక్ట్స్ కాకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో కామెంట్